హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన చూడబోతున్నాం కవిన్ యాక్ట్ చేసి అండ్ ఇలాన్ డైరెక్ట్ చేసి అండ్ తమిళ్లో వచ్చిన స్టార్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చేసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు, మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. లైక్ ఇది ఒక ఇన్స్పిరేషన్ కమ్, ఇది ఒక హీరో జర్నీ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన హీరో వచ్చేసి తనకి చిన్న వయసు నుంచి తనైతే ఒక హీరో అవుతుందని చెప్పి అనుకుంటాడు. అది కూడా మామూలు హీరో కాదు, ఒక స్టార్ హీరో అని చెప్పి అవుదామని చెప్పి అనుకుంటాడు. బట్ వాళ్ళ ఎకనామికల్గా వాళ్ళకి కొంచెం డబ్బు లేని ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక ఫోటోగ్రాఫర్. సో తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది తను ఫేస్ చేస్తాడు. బికాస్ తనది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు, ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో తను హీరో అవుదామని ఒక జర్నీ అయితే స్టార్ట్ చేస్తాడు. సో జర్నీలో తను ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు. అండ్ ఒక స్టేజ్లో తన గోల్ని రీచ్ అవుతాడు కూడా. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ తనకైతే ఒక యాక్సిడెంట్ అవుతుంది. దాంతో తన లైఫ్ అనేది ఒక మొత్తం అప్సెట్ డౌన్ అయిపోతుంది అన్నమాట. సో ఫైనల్గా తన గోల్ని తన లైఫ్లో అచీవ్ చేశాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ దగ్గర బాగానే చేశారు. బట్ స్పెషల్ మెన్షన్ టు కవిన్. లైక్ కవిన్ని మనం చూసుకుంటే కనుక లైక్ తను లిఫ్ట్ అనే మూవీ అయితే యాక్ట్ చేశాడు. ఆ తర్వాత డాడా అనే ఒక మూవీ అయితే యాక్ట్ చేశాడు. అండ్ ఇప్పుడు ఈ స్టార్ అనే మూవీ. సో ఇది తనకి థర్డ్ మూవీ అనమాట. సో థర్డ్ మూవీలోనే తనకైతే ఒక ఛాలెంజింగ్ రోల్ అయితే పడింది. అండ్ ప్లస్ ఈ ఛాలెంజ్ తను తీసుకుని సో తనైతే చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ ఈ మూవీలో తన క్యారెక్టర్ జర్నీ చూపించిన విధానం అయితే బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్లో తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్ సీన్స్ ఉంటాయన్నమాట. సో అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసింది లాల్ అని అనమాట. సో హీరో అండ్ వాళ్ళ ఫాదర్ మధ్యలో వచ్చే సీన్స్ అయితే బాగుంటాయి. అండ్ ముఖ్యంగా ఇంత చెప్పినట్టు లైక్ క్లైమాక్స్లో తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ కూడా తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుంది. అండ్ లైక్ ఇందా చెప్పినది ఒక క్యారెక్టర్ జర్నీ మూవీ. సో ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ జర్నీస్ అయితే ఉంటాయి. లైక్ హీరోకి వాళ్ళ ఫాదర్కి ఉండే రిలేషన్షిప్, అండ్ హీరోకి అండ్ వాళ్ళ మదర్కి ఉండే రిలేషన్షిప్, అండ్ హీరో అండ్ వాళ్ళ అక్కకు ఉండే రిలేషన్షిప్, అండ్ హీరోకి ఒక అమ్మాయిని లవ్ చేస్తారు కూడా. సో వాళ్ళిద్దరు లవ్లో అయితే ఉంటారు. బట్ ఆ లవ్ బ్రేకప్ అయితే అవుతుంది. సో తన లైఫ్లో ఇంకొక అమ్మాయి అనేది వస్తుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ క్యారెక్టర్ జర్నీ ఉంటుంది. సో ఇవన్నీ చూపించిన విధానం అయితే బాగుంది. సో అన్నింటిలో తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. లైక్ కవిని మనం చూసుకుంటే కనుక లైక్ తమిళనాడులో తనని నెక్స్ట్ ఒక శివకార్తికేయన్ అని చెప్పి అంటున్నారు. అండ్ విజయ్ సేతుపతి వచ్చేసి లైక్ గుడ్ నైట్ అండ్ ట్రూ లవర్ మూవీలో యాక్ట్ చేసిన మణికంఠ అని చెప్పి అంటున్నారు అన్నమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫేస్ ఆఫ్ అనేది ఉంటుంది. సో అది ఇప్పుడు మనకు అనవసరం లేని సబ్జెక్ట్. బట్ కవిన్ వచ్చేసి నెక్స్ట్ శివకార్తికేయన్ అండ్ శివకార్తికేయన్ వచ్చేసి నెక్స్ట్ విజయ్ అని చెప్పి అంటున్నారు అనమాట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఇంకొక ప్లేస్మెంట్ అంటే లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. లైక్ స్టోరీ అయితే లైక్ ఇంత చెప్పినది ఒక జర్నీ మూవీ. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి కోసం మనకి మెజారిటీ ఆఫ్ ది మూవీ మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదనమాట. దానికి బికాస్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనమాట. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో డివైడ్ చేసుకోవచ్చు. లైక్ ఫస్ట్ చైల్డ్హుడ్ సీన్ ఉంటుంది. సో దాంతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫాదర్ చెప్తారనమాట. సో లైక్ కవిన్ చిన్నగా ఉన్నప్పుడు 6 years అబ్బాయిగా ఉన్నప్పుడు నాన్న నాకు మీసం పెట్టి నేను యాక్టింగ్ చేస్తా అంటే నీ యాక్టింగ్ చూసి నీకు మీసం లేదు అని చెప్పి జనాలు అసలు మర్చిపోవాలి. సో ఆ రేంజ్లో నీ యాక్టింగ్ అని చెప్పి చెప్తున్నాడు. సో దాంతో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ జర్నీని బాగుంటుంది. అండ్ ఆ తర్వాత లైక్ తన లవ్ స్టోరీ, ఆ తర్వాత ఇదే చెప్పినట్టు వాళ్ళ పేరెంట్స్ తనకుండే రిలేషన్షిప్, ఆ తర్వాత మళ్ళీ తన గోల్ని రీచ్ అయ్యా లేడు, అండ్ ఫైనల్గా తను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాడు, అండ్ ఫైనల్గా గోల్ ఎలా రీచ్ అయ్యేలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఈ మూవీ స్టోరీ స్క్రీన్ ప్లే అయితే డివైడ్ చేశాను అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అయితే బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ బాగుంది, అండ్ క్లైమాక్స్ బాగుంది, అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ యువన్ శంకర్ రాజా మీద కూడా కొంచెం నెగిటివిటీ అయితే ఉందన్నమాట. రీసెంట్ టైమ్స్ తనకు వచ్చిన సాంగ్స్ అయితే పెద్దగా ఏం లేదు అని చెప్పి తమిళనాడులో. బట్ ఈ మూవీ అయితే తనైతే ఒక కంబ్యాక్ అయితే ఇచ్చాడు. లైక్ సాంగ్స్ బాగున్నాయి, అండ్ ఈక్వల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది అనమాట. అండ్ ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అంటే ఏం అనిపించలేదు. బట్ ఫస్ట్ హాఫ్ మనకి హై ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ అనేది మనకి కొంచెం డిప్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికల్లా మూవీ పికప్ అవుతుంది అనమాట. సో సెకండ్ హాఫ్లో మనకి కొంచెం అక్కడక్కడ డౌన్ అంటే అనిపిస్తుంది తప్ప అది కూడా పెద్దగా మైనస్ పాయింట్ అంటే ఏం కాదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ అంటే ఇది మాత్రం సీరియస్ మైనస్ పాయింట్. లైక్ కవిన్ క్యారెక్టర్కి ఒక అక్క క్యారెక్టర్ ఉంటుంది. సో ఆమె మన స్క్రీన్ మీద చూసేటప్పుడు ఆమె కవిన్కి చెల్లలాగా ఉంటుంది తప్ప అక్కలాగైతే ఉండదు అనమాట. సో ఆమెని తీసేసి ఎవరైనా కొంచెం మెచ్యూర్ అమ్మాయి ఎవరైనా ఒక పెద్ద అమ్మని పెట్టుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి లైక్ మూవీ అయితే ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.